ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం కసూరి మేతి తయారు చేసుకుందాం. అలాగే మెంతి ఆకుల్ని చాలా సింపుల్గా మనం శుభ్రం చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ సైజు కట్టలు తీసుకున్నాను, ఒక 6 కట్టలు తీసుకున్నాను. మీరు స్టోర్ చేసుకోడానికి, మెంతికూర స్టోర్ చేసుకోడానికి మీరు చిన్న కట్టలు తీసుకోకండి, కొంచెం మీడియం సైజు కట్టలు తీసుకోండి మెంతి కట్టల్ని. ఇప్పుడు ఈ వేర్లను కట్ చేసుకోవాలి. చాలామంది మెంతికూర తెచ్చుకుంటారు, కానీ దాన్ని ఆకును తీయడానికి చాలా పెద్ద పని అనుకుంటారు. కానీ ఈ వీడియోలోని చాలా సింపుల్గా మనం ఆకుని తీసుకోవచ్చు. వీడియోని మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలా కట్ చేసుకున్నాం కదా మెంతి ఆకుల్ని, దీన్ని చక్కగా ప్లేట్లో పెట్టుకుని మధ్య మధ్యలో ఏదైనా గడ్డి, పండుటాకులు ఏవైనా ఉంటే శుభ్రంగా క్లీన్ చేసుకోండి ఒకసారి. నాదైతే కొంచెం శుభ్రంగానే ఉంది. ఇలా మధ్య మధ్యలో కొంచెం ఆకులు అవి తీసుకున్నాను నేను, పండుటాకులు ఉన్నాయి. ఇప్పుడు ఇలా చిల్లి గిన్నె ఉంటుంది కదా, జల్లి గిన్నె, దీన్ని తీసుకోండి. ఒకవేళ ఈ గిన్నె లేదనుకోండి, మనం బూందీ చేసుకుంటాం కదా, గరిటెలు ఉంటాయి, అదేనా మనం ఇలా క్లీన్ చేసుకున్నాకి వాడుకోవచ్చు. చూడండి, ఇలా హోల్స్లోని చక్కగా ఇలాగా కొమ్మని ఇలా పెట్టండి. మనం మెంతి ఇలా పెట్టి కింద నుంచి చక్కగా లాగితే చూడండి, ఆకు అంతా చక్కగా గిన్నెలోకి వస్తుంది. చాలా సింపుల్ అండి, ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ విధంగానే మెంతి కూరని మనం ఒక పావు గంట క్లీన్ చేయడానికి అనుకుంటాం, కానీ ఇలా మీరు చేశారనుకోండి, ఒక 5 నిమిషాల్లోనే చక్కగా ఆకుని మనం ఈ విధంగా మనం శుభ్రం చేసుకోవచ్చు. ఇలా మనం చేయడం వల్ల ఎంత మెంతికూరైనా చాలా సింపుల్గా మనం శుభ్రం చేసుకోవచ్చు. చక్కగా ఇలా కన్నంలోని ఇలా కొమ్మను పెట్టి కింద నుంచి చక్కగా లాగడమే. ఇదే విధంగా మన పుదీనాను కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. నేను మెంతికూరనంతా ఇలా ఆకుని తీసుకున్నాను కదా, దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బేషన్ తీసుకోండి, ఒక 2 స్పూన్లు కల్లుప్పు వేసుకోండి. వేసిన తర్వాత నీళ్ళు పోయండి. బేషన్లో కొంచెం ఎక్కువే పోయండి. పోసిన తర్వాత ఒకసారి కలపండి. కల్లుప్పు కొంచెం కరగాలి కదా. ఇలా చక్కగా వాటర్లో కలిసిన తర్వాత ఈ మెంతి ఆకుల్ని వేసుకుందాం. వేసుకొని శుభ్రంగా కడగాలి. ఉప్పు నీళ్ళతో ఒకసారి కడిగిన తర్వాత మరలా మామూలు నీళ్ళతోటి ఒక 3-4 సార్లు శుభ్రం కడగాలి. ఎందుకంటే మెంతి ఆకుకూరలో ఎప్పుడూ కొంచెం ఇసుక ఉంటుంది, మట్టిలా ఉంటుంది, అందుకు శుభ్రంగా కడగండి. చక్క మనం ఇలా స్టోర్ చేసుకున్నామంటే సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చు. ఇలా కడిగిన తర్వాత ఇలా జల్లి గిన్నెలోనే పెట్టుకొని వీడియోలో చూపించినట్టు చేతితో అటు ఇటు ఇలా అనండి. వాటర్ ఏమైనా ఉంటే చక్క కిందకు వస్తాయి, మీకు చూపిస్తాను అది కూడా. ఈ విధంగా వాటర్ వస్తుంది. ఒక 2 నిమిషాలు ఇలా అనండి. చక్క వాటర్ అంతా మనకి ఆకులో ఏదైనా వాటర్ ఉంటే ఈ విధంగా మనకి కిందకు వస్తుంది. అలాగే మెంతికూర మనం వాడడం వల్ల షుగర్ కూడా చాలా మంచిది. ఇప్పుడు క్యాన్సర్ కూడా చాలా మంచిది అంటున్నారు మెంతికూర. తప్పకుండా మీరు ఆకు కొంచెం రేట్ తక్కువగా ఉన్నప్పుడు ఇలా తెచ్చి ఈ విధంగా స్టోర్ చేసుకోండి. మనం కడిగిన ఆకుని చక్కగా ఒక క్లాత్ మీద వేసి కొంచెం క్లాత్ తోటి తుడవండి. అంటే తడి ఏదైనా ఉంటే క్లాత్ పీల్చుకుంటుంది. ప్లస్ ఆకు కూడా తొందరగా ఆరుతుంది అన్నమాట, మనం ఇలా తుడడం వల్ల. ఇలా శుభ్రంగా క్లాత్ తోటి తుడిచాం కదా ఆకుని. ఇప్పుడు ఈ మెంతికూరని వేరే క్లాత్ మీద వేయండి. అది కూడా కాటన్ క్లాత్ మీదే వేయండి. నేనైతే మార్నింగ్ చేశాను ఇది, ఈవినింగ్ కల్లా చక్కగా ఆరిపోయింది. ఇప్పుడు ఎండాకాలం కదా, తొందరగా ఆరిపోద్ది. అది కూడా ఇంట్లోనే ఆరబెట్టుకోండి, ఎండలో పెట్టకండి. చక్కగా ఫ్యాన్ వేసుకొని ఫ్యాన్ కింద పెట్టారనుకోండి, చక్కగా నాకైతే మార్నింగ్ వేసాను, ఈవినింగ్ కల్లా చక్కగా ఆరిపోయింది. ఇలా పలుచగా ఇలా ఆకునంతా మనం ఆరబెట్టుకోవాలి. ఇలా శుభ్రంగా ఆరిన తర్వాత మీకు చూపిస్తాను. ఇలా చూడండి, పట్టుకుంటే మనకి తడి లేకుండా చక్కగా ఆకు ఆరింది. ఇలా ఆరిన మెంతికూరని చక్క ప్లేట్లో వేసుకోండి. ఇలా ప్లేట్లో వేసుకొని
మనకి ఇంకా కొంచెం మెత్తగా ఉంది కదా ఆకుని, అలా అని దీన్ని ఎండలో పెట్టలేము. అందుకు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకోండి. ఇది కొంచెం వేడి అవ్వనియండి. మనం మెంతికూరని వేసుకొని జస్ట్ ఒక 3-4 నిమిషాలు వేపితే సరిపోద్ది. ఎక్కువ వేపక్కర్లేదు. మన చేత్తో పట్టుకుంటే కొంచెం ఆకు క్రిస్పీగా రావాలి. ఇలా మనం రేట్ తక్కువగా ఉన్నప్పుడు చక్కగా ఇలా స్టోర్ చేసుకున్నాం అనుకోండి, 1 ఇయర్ పాటు ఉంటుంది. ఇది కూరలో వేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, దేంట్లో వేసుకున్నా చాలా రుచిగా ఉంటుంది. అలాగే మనం ఇలా స్టోర్ చేసుకుని ఒక బాటిల్లో పెట్టుకున్నామంటే మనం అప్పటికప్పుడు చక్కగా మనం మెంతికూర కావాలన్నప్పుడు ఇలా వాడుకోవచ్చు. చూడండి, ఇలా చేతితో నలిపితే క్రిస్పీగా అయింది, ఆకు మనకు వేగిపోయింది. దీన్ని పక్కన పెట్టుకోండి. ఇది బాగా చల్లారిన తర్వాత ఒక బాటిల్లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టే పని కూడా ఉండదు. చాలా సింపుల్గా మనం ఈరోజు కసూరి మేతి తయారు చేసుకున్నాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం ఛానల్